कॉफी दाल वड़ा कटलेट ए समोसा वड़ा बड़े बड़े का समोसा इतना कुछ हो रहा तुम किना कुड़का मट्टी तोड़ने नहीं होता कृपया ध्यान दें गाड़ी संख्या 1271 पिनाकिनी एक्सप्रेस विजयवाड़ा से चेन्नई सेंट्रल। అండి నేను మీకు ఇట్టని ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఈ రోజు మనం పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్లో ఆల్రెడీ మనము చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు ఒకసారి ట్రావెల్ చేసామండి. ఈ రోజు విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ట్రావెల్ చేయబోతున్నాము. విశేషం ఏంటంటే ఈ ట్రైన్కి రీసెంట్గానే LHB కోచ్లుగా అప్గ్రేడ్ చేశారు. అంతేకాకుండా ఒక 3 days బ్యాక్ నుంచే ఈ ట్రైన్కి ఒక 3rd AC ఎకనామీ కోచ్ కూడా యాడ్ చేశారనమాట. సో అంటే మనం ఇప్పుడు ఈ విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఈ పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్లో 3rd ACలో హ్యాపీగా పడుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి. ఇది మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ వైపు అండి. ఇదొక ఎంట్రీ అనమాట. ఇది మనకి ప్లాట్ఫామ్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు అయితే వస్తుంది. ఈ ఎంట్రీ నుంచి కూడా మనం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉంటాయి. మనకి బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. ప్రస్తుతం టైం వచ్చేసి 5:48 అయిందండి. మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోనే ఉంది. ఈరోజు మనల్ని పుల్ చేసేది వ్యాప్7 లోకోమోటివ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక ఎంట్రీ సీట్ ఎక్స్ప్రెస్ కి నేను వ్యాప్7 లోకో చూడటం ఇదే ఫస్ట్ టైం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మన పినాకిని ఎక్స్ప్రెస్ కి ఫ్రంట్ లో లోడింగ్ అయితే అవుతుందండి. ఇదే మన కొత్త LHB కోచ్లకి అప్గ్రేడ్ అయినటువంటి మన పినాకిని ఎక్స్ప్రెస్. ఈ జనరల్ కోచెస్ అనమాట. జనరల్ కోచెస్ ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. జనాలు నిలబడిపోతున్నారు అప్పుడే బాబోయ్. ఈ మనకి AC చైర్ కార్ కోచెస్. దీని తర్వాత మనకి 3rd AC కోచ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత 2nd సీటింగ్ కోచెస్ ఉంటాయి. ఒకసారి చివరి దాకా వెళ్ళి కోచెస్ అన్ని చూసేసి అప్పుడు కోచ్ పొజిషన్ చెప్తాను మీకు. ఇక మన ట్రైన్ మొత్తంగా చూసుకుంటే మధ్య మధ్యలో కూడా మనకి ఓల్డ్ కోచెస్ అయితే ఉన్నాయండి. మన పినాకిని ఎక్స్ప్రెస్కి ప్యాంట్రీ కార్ కూడా ఉందండి. మొత్తానికి కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్కి మొత్తం 6 జనరల్ కోచెస్ ఉన్నాయి, 9 2nd సీటింగ్ రిజర్వేషన్ కోచెస్, 2 AC చైర్ కార్ కోచెస్, ఒక 3rd AC ఎకనామిక్ కోచెస్, ఒక SLRD కోచ్, ఒక జనరేటర్ కార్ వ్యాన్ అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి 2nd సీటింగ్ రిజర్వేషన్ కోచ్ ఇంటీరియర్ అనమాట. మనకి 3:2 సీటింగ్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ అయితే చేయించుకోవాలి. 2nd సీటింగ్ రిజర్వేషన్ మనకి ఛార్జ్ వచ్చేసి మనకి 180 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇవి AC చైర్ కార్ కోచెస్. ఇవి కూడా మనకి 3:2 సీటింగ్ అయితే ఉంటుంది. లోపల అయితే చల్లగా ఉందన్నమాట. ఇదండి మన 3rd AC ఎకనామిక్ కోచ్. అంతా బాగానే ఉంది కానీ ఈ సీట్లు ఏమన్నా చూసారా కొంచెం బాగా ఇరికిరిగ్గా ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్లు కూడా మనకి పైన 2 ఇచ్చాడు, అటుపక్క. ఈ సైడ్ లెవెల్లో ఒక్కో పాయింటే ఉంది చూసారా. సీట్లు బాగా ఇరుగ్గా ఉంటాయి. కలర్స్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే నాకులాంటి కూడా సరిపోద్ది కానీ కొంచెం లాగున్న వాళ్ళు కష్టం. ఇది కొన్నిటికి చూసారా ఇక్కడ ఈ డెప్లో క్యాప్ లేదనమాట వీటికి ఛార్జింగ్ పాయింట్లకి. సో ఓవరాల్గా ఇది వ్యూ మనకి. ఇక ఈ ట్రైన్లో టికెట్ కాస్ట్ చూసుకుంటే మనకి విజయవాడ నుంచి MGR చెన్నై సెంట్రల్ వరకు మనకి జనరల్లో 165 రూపాయలు, 2nd సీటింగ్ రిజర్వేషన్లో 180 రూపాయలు, AC చైర్ కార్ కోచ్లో 635 రూపాయలు, 3rd AC ఎకనామిక్ కోచ్లో 720 రూపాయలు. మన ట్రైన్ 6:10 బయలుదేరాలి. టైం అయితే అయిపోయిందండి. ఇది మనకి 3rd AC ఎకనామిక్ కోచ్. నేను ఇందులోనే రిజర్వేషన్ చేయించుకున్నాను. సో మనకైతే RAC వచ్చిందనమాట 47. ఈ కోచ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇందులో బెడ్ రోల్స్ అవి ఏమి ఉండవండి. మనకి 3rd AC కోచ్లో ఆటలు ఇస్తారు కదా, అలాగే ఇందులో ఏమి ఉండదు. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12711 విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6:10 మనకి విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:05 MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుందండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో మెమూ ట్రైన్ ఉందండి. ఇది నాకు తెలిసి గుంటూరు మెమూవా లేకపోతే 7:20 బయలుదేరి భీమవరం మెమూవా, గుంటూరు మెమూ అనుకుంటున్నా. ఒక 4 నిమిషాలు ఆలస్యంగా మనకి విజయవాడ నుంచి అయితే సిగ్నల్ వస్తుందండి. బయలుదేరిపోయాం మనం చెన్నై సెంట్రల్కి. లైట్గా వర్షం పడుతుంది. పొద్దునే వ్యూ మాత్రం అదరగొట్టింది. చాలా రోజులైంది మార్నింగ్ వ్యూ చూపించి మీకు. మన ట్రైన్ స్పీడ్ చూసుకుంటే ఈ LHB కోచెస్కి అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఈ ట్రైన్ మాక్సిమం పర్మిషన్ స్పీడ్ 130 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. మన ట్రాక్ పర్మిషన్ కూడా అంతే ఉంది. కాకపోతే ఈ ట్రైన్కి 6:55 టైం అయితే ఇచ్చారండి. మొత్తం 431 కిలోమీటర్లకి. మనకి విజయవాడ నుంచి చెన్నై వరకు చూసుకుంటే సూపర్ ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి మనకి దురంతో ఎక్స్ప్రెస్,
గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ 3 ఉన్నాయి. అవి 6:30 గంటల్లో చేరుకుంటాయి అనమాట విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి ఇటు నుంచి వెళ్ళినప్పుడు. దాని తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది 6 గంటల 40 నిమిషాలు. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట మన ట్రైన్ 6 గంటల 55 నిమిషాల సమయం అయితే పడుతుంది. మనకి చెన్నై నుంచి విజయవాడ చూసుకుంటే మనకి 5:30 గంటల సమయమే తీసుకుంటుంది. ఏది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అవి కూడా మనకి రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఆ 3 ట్రైన్స్ ఫస్ట్ లో ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మనకి వందే భారత్ ట్రైన్. మనకి రిటర్న్ జర్నీ చూసుకుంటే ఈ ట్రైన్ కి 7:30 గంటల సమయం ఇచ్చాడు, బాగా ఎక్కువ. వెల్కమ్ టు కృష్ణమ్మ. లాస్ట్ టైం మీకు నైట్ వ్యూ చూపించాను, ఇప్పుడు చూడండి డే వ్యూ చూపిస్తాను మీకు. ఆ పక్క ప్లాట్ఫామ్ నుంచి ఆ పక్క నుంచి మించి ఒక ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. అది డబుల్ ట్రాక్, ఇది సింగిల్ ట్రాక్. ఇటు పక్క నుంచి వ్యూ. వర్షాకాలమే కానీ వాటర్ లేదు. సో వాటర్ ఎందుకు లేదంటే మనకి అటుపక్క డ్యామ్ ఉంటుందన్నమాట. ఆ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే ఫుల్ అయినప్పుడు ఇటుపక్క మనకు వాటర్ వస్తుంది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. మొదటి స్టాప్కి వచ్చామండి మనం. నిజంగాను బండి వచ్చిన 3 నిమిషాల తర్వాత నేను కింద దిగాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఎక్కడి నుంచి వచ్చారో రిజర్వేషన్ ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం దాదాపు ఒక 40 మంది వరకు ఎక్కేసారు మా కోచ్లో. మరి ఏంటో చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. తెనాలి జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడుబ్రోలు. మా కోచ్ లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉందో. అది చూసారా ఎంతమంది జనం ఉన్నారు. అసలు ఇలా రిజర్వేషన్ ఉందో లేదో, ఏ కోచ్ ఏంటో తెలియదు. మొత్తం దాదాపు ఒక 50 మందికి ఎక్కేసారు పైకి. మనకు లోనికి వెళ్ళడానికి కూడా దారి లేదు. ఏదో అక్కడ నిలబడిపోయాం మనం. వెల్కమ్ టు నిడుబ్రోలు. స్టేషన్ కూడా వచ్చేసి NDO. ఇక్కడ మనకు అఫీషియల్గా 2 మినిట్స్ అయితే స్టాప్ ఉందండి. ప్రస్తుతం మా కోచ్లో కొంచెం కుదిరి పడినట్టుంది. మనం ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాము మా కోచ్లోకి, అదే మా సీట్లోకి. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ స్టాప్ ఉంది. నిడుబ్రోలు నుంచి కూడా బయలుదేరిపోండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. ఇక మన ట్రైన్ స్టాపులు చూసుకుంటే మనకి విజయవాడకి, చెన్నై సెంట్రల్కి మధ్యలో ఈ ట్రైన్ 12 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి విజయవాడ తర్వాత తెనాలి, తర్వాత నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్స్ ఆగుతుంది. మనకి విజయవాడ, చెన్నై కలిపి మొత్తం 14 స్టేషన్స్, మధ్యలో 12 హాల్ రైల్వే స్టేషన్స్. టోటల్గా 431 కిలోమీటర్లు. ప్రయాణ సమయం వచ్చేసి 6 గంటల 55 నిమిషాల సమయం అయితే పడుతుంది. వెల్కమ్ టు బాపట్ల. స్టేషన్ కోడ్ BPP. ఇక్కడ మనకి అఫీషియల్గా 2 మినిట్స్ స్టాప్ ఉందండి. ఇక్కడే కాదు, మనకి ప్రతి స్టేషన్లో కూడా 2 మినిట్స్ ఉందన్నమాట అఫీషియల్ స్టాప్. ఇక్కడికి మనం 12 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చామండి. బాపట్ల నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాపట్ల నుంచే కాదు, ఈ విజయవాడ, చెన్నై సెంట్రల్ మధ్యలో మీ ఊరు వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెల్కమ్ టు CLX. చీరాలకి అయితే వచ్చేసామండి మనం. చీరాల్లో ప్లాట్ఫామ్ మొత్తం కొట్టేసాడు. జనాలు ఏమనుకుంటున్నారు ఏంటో తెలియదు. ఇది AC కోచ్ అనుకుంటున్నారా, జనరల్ కోచ్ అనుకుంటున్నారా తెలియదు, తెగెక్కేస్తున్నారు మా కోచ్లో. అడుగుతా ఉన్నాడు చంద్రబాబు గారు. ఫుడ్ మాత్రం ఇందులో ఉండరండి. మన ట్రైన్లో ప్యాంట్రీ గారు ఉంది, కానీ మనకి విజయవాడలో ఎక్కిస్తారనమాట. నేనైతే ఇడ్లీ వడ తీసుకున్నాను. ఇడ్లీ వడ 2 ఇడ్లీ 2 వడ 40 రూపీస్ అయితే తీసుకున్నారు.
8 గంటల 13 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 8 గంటల 28 నిమిషాలకు వచ్చిందండి ఒంగోలు రైల్వే స్టేషన్కి. ప్రస్తుతం మనం 15 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. విజయవాడ నుంచి ఇక్కడికి మన జర్నీ 138 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. బయటికి వెళ్దామంటే ఫుడ్ ఎక్కిస్తున్నారు స్టేషన్లో. మన ట్రైన్లో ప్యాంట్రీగా ఉంది కదండి, ఫుడ్ అనేది అందులో ఉండరండి, మనకి విజయవాడలో ఎక్కిస్తారు. మనకి ముఖ్యంగా అందులో మనకి టీలు, కాఫీలు, ఇడ్లీ వడ, కట్లెట్, మసాలా వడ, బ్రెడ్ ఆమ్లెట్, సో ఇలాగ కొన్ని టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. అదేవిధంగా మనకి కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఒంగోలులో కానీ, నెల్లూరులో కానీ, గూడూరులో కానీ, చెన్నైలో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెన్నై అంటే మనకి లంచ్ టైం అవుతుంది కాబట్టి మనం అక్కడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్యాంట్రీగా ఉంది కానీ ఫుడ్ అయితే అందులో అయితే మనం అందరం. సో ఇందాక మీకు ఒంగోలులో ఫుడ్ ఎక్కిస్తానని చెప్పాను కదా, అది ఏంటంటే మాకు ఈ 3 AC కోచ్ల్లో కలిపి దాదాపు ఒక 80 మంది అయితే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంట. సో వాళ్ళకైతే ఒంగోలు నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో అదే అనమాట హడావిడి. ఆ హడావిడిలో మనం ఏంటంటే బయటకు వచ్చి ఒంగోలు స్టేషన్ చూపించడం కూడా అవ్వలేదు ఈసారి కూడాను. వెల్కమ్ టు సింగరాయకొండ. స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. చెన్నై హౌరా నేషనల్ హైవే. భలే ఉంది కదండి వ్యూ. ఈరోజు కొంచెం ఫోన్ ఇబ్బంది పెడుతుందండి. ఇందాక 3 క్రాసింగ్ ట్రైన్లు తీసినప్పుడు క్యాప్చర్ అవ్వలేదు. సింగరాయకొండ దగ్గర కూడా సరిగ్గా వీడియో అనేది క్యాప్చర్ అవ్వలేదు. ఫోన్ ఎందుకో హ్యాంగ్ అయిపోయింది. కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎందుకో ఈరోజు. కంటిన్యూ ట్రిప్స్ చేయాలి. సహకరించదో ఏదో డౌట్ కొడుతుంది నాకు ఈరోజు. వెల్కమ్ టు కావలి. అలా కావాలి మనం ఎంటర్ అవుతుండగానే చెన్నై నుంచి శ్రీమాతా వైష్ణవదేవి కట్రా వెళ్ళే అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే కనపడుతుందండి. అండమాన్. ఆ ట్రైన్లో జర్నీ చేస్తే అండమాన్ వెళ్ళినట్టే. కావల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. ఇక్కడ అఫీషియల్గా 2 minutes స్టాప్ ఉందండి. 22 నిమిషాలు ఆలస్యంగా మనం కావల్ చేరుకున్నాం. కావల్ దగ్గర అటు పక్క ట్రైన్ వస్తుంది. కావల్ రైల్వే స్టేషన్లో నేను ఒక బటర్ మిల్క్ తీసుకున్నాను. 15 రూపాయలు ఒక ప్యాకెట్. MRP మారిపోయిందంట. ఎంతమంది 10 రూపాయలు ఉండేది, 15 రూపాయలు చేసేది దీన్ని. ఇప్పుడే మనకి వందే భారత్ అయితే క్రాసింగ్ అయింది. కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి ఆదిలాబాద్. పెట్రకొండ రైల్వే స్టేషన్ అవుటర్లో మనం క్రాస్ చేస్తున్నాయి. వెల్కమ్ టు బిట్రకుంట. స్టేషన్ కోడ్ వచ్చేసి BTTR అండి. మనకి బిట్రకుంటలో మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఇక్కడ పక్కన చూసారా కొత్త LHP కోచెస్ తోటి మొత్తం అన్నీ కూడా జనరేటర్ కార్వెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్రంట్లో కొత్త కోచ్లు ఉన్నాయి.
వెల్కమ్ టు నెల్లూరు. విజయవాడ నుంచి బయలుదేరి 255 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. అదే పావుగంట ఆలస్యంగా. స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఎప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదలెట్టారు ఈ పనులు. 3 సంవత్సరాలు అయిపోయింది నా ఛానల్కి. ఈ పనులు మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏదో ట్రైన్ వస్తుంది ఏంటది, వాగ్నైన్ లోకోమోటివ్ తోటి గూడ్స్. నెల్లూరు నుంచి మండలానికి సిగ్నల్ వస్తుందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు. గూడూరు తర్వాత నాయుడుపేట, సూలూరుపేట, చెన్నై. ఇంకా మనకి 176 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట చెన్నై సెంట్రల్కి. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నెల్లూరు నుంచి ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనకి చాలా కామెంట్లు వచ్చినాయి లాస్ట్ టైం కూడా మనకి. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అదిగండి సింహపురి ఫలక్నామా రేక్ షేరింగ్ ట్రైన్. అది మనం ఎప్పుడు జర్నీ చేసినా అది అక్కడే ఉంటుంది. గూడూరు జంక్షన్ దగ్గర మనం రూట్ డైవర్షన్ తీసుకున్నామండి. అటు మనకు కనిపిస్తుంది చూస్తే ట్రాక్స్. అటు వెళ్ళిపోతే మనం తిరుపతి లైన్ అనమాట. అది రేణిగుంట తిరుపతి లైన్. అది समोसा वड़ा कटलेट 127111 Pinakini Express Vijayawada to Chennai Central is ready to leave from platform number 2. मसाला वड़ा, दाल वड़ा, समोसा. వెల్కమ్ టు సూళ్ళూరుపేట. స్టేషన్ కూడా వచ్చేసి SPE. ఇక్కడికి కూడా మనం పావుగంట లేట్లోనే ఉన్నామండి. వెల్కమ్ టు తమిళనాడు. మనకి ఈ సైడ్ ఫెన్సింగ్ కనిపిస్తుంది చూసారా, బారుగా. ఇది ఏంటంటే హై స్పీడ్ ట్రైన్స్ వెళ్ళినప్పుడు పశువులు కానీ ఏమీ రాకుండా, ట్రాక్ మీదకి రాకుండా మనకి ఫెన్సింగ్ అది వేస్తున్నారు అనమాట, సేఫ్టీ పర్పస్.
ఈ పక్క ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంతా. లేట్లోంచి పావుగంట ముందుకు వచ్చాము. ఆల్మోస్ట్ మనం చెన్నై సెంట్రల్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. బండి స్పీడ్ అయితే మాత్రం మామూలు పడలేదు, చెతకపోడేస్తున్నాడు. నాకు తెలిసి ఇంకా టైమింగ్స్ కూడా మారిస్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే LHBకి అప్డేట్ చేసిన తర్వాత దాని స్పీడు దాని లెక్కే వేరు ఉంటుంది. సో ఓవరాల్గా స్పీడ్ విషయంలో అయితే మాత్రం బాగా ఇంప్రెస్ చేసింది లాస్ట్ టైం కన్నా. ఈ పినాకిని ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి చెన్నైకి డైరెక్ట్గా టికెట్ దొరకడం అనేది కొంచెం కష్టమే. ఎప్పుడైనా ఒక 4 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే పక్కా కన్ఫర్మ్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు బుక్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. కానీ మీరు ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఈ ట్రైన్కి డైరెక్ట్ టికెట్ కాకుండా మీకు ఒంగోలుకి కానీ నెల్లూరు వరకు కానీ ఒక టికెట్ బుక్ చేసుకొని అక్కడి నుంచి చెన్నై వరకు ఒక టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఈ ట్రైన్కి మనకి సపరేట్ కోటా ఉంది. ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి కూడా సపరేట్గా టికెట్ కోటా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీకు అక్కడి నుంచి దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. డైరెక్ట్ టికెట్ ఎప్పుడు దొరకనప్పుడు మీరు ఇలాగా 2 టికెట్లు బుక్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. బొకారో ఎక్స్ప్రెస్ అవుటర్ ల్యాబ్ ఏంటి ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాం. ఇది టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్ అండి. బొకారో ఎందుకనంటే బొకారో బెదర్ ట్రైన్. ఇది ల్యాబ్ 7 తోటి వెయిట్ చేస్తుంది. ఇది మనకి చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషన్ కాకుండా ఇది పెరంబూరు నుంచి వెళ్ళిపోతుంది అనమాట ట్రైను. నేనేదో అవుటర్ ల్యాబ్ వేయడు మొత్తానికి వెయిటింగ్ ఉంటుందేమో అనుకున్నాను. ఈరోజు వీడియో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఏంటంటే మనం ఎప్పుడు బయట స్పీడ్కి వెళ్ళినప్పుడు రికార్డ్ అవ్వడానికి ఇయర్ ఫోన్స్ తగిలిస్తాను నేను. అది ఏమైందంటే ఇయర్ ఫోన్స్ పెట్టినప్పుడు ఫోన్ హ్యాంగ్ అయిపోయి కెమెరా ఆన్ అవ్వకుండా ఆఫ్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేసింది. కొన్ని క్యాప్చర్ చేసిన క్లిప్స్ కూడా మాయమైపోయినాయి. నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫోన్ మాత్రం చాలా హ్యాంగ్ అయిపోయింది. మరి ఏం జరిగిందో ఏంటి తెలీదు. కొన్ని మిస్ అయ్యాను ఈ ట్రిప్లో నేను. వెల్కమ్ టు చెన్నై. చెన్నై సెంటర్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి మన ట్రైను. మనము రావాల్సిన టైం కన్నా 10 నిమిషాలు ముందుగానే వచ్చాము. మళ్ళీ ఈ ట్రైన్ 2 గంటల 5 నిమిషాలకి మన చెన్నై నుంచి విజయవాడకు బయలుదేరుతుందండి. విజయవాడ వెళ్ళేసరికి రాత్రి 9 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇటు నుంచి వెళ్ళడం మాత్రం 7:30 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. మనం అటు నుంచి చాలా ఫాస్ట్గానే వచ్చాము. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ అయితే చాలా బాగుంది. చాలా స్పీడ్గా కూడా వచ్చింది ట్రైన్. ఈ వీడియోని ఇక్కడ దాన్ని చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.